ఇంకొకడు కూడా 3-4 రకాలు చెప్పారు. ఎవరు వెంటనే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా కొన్ని ఏళ్ల పాటు పిశాచాలే ఉంటారో చెప్పాడు. ఇలాగా చనిపోయిన వాడు ఆస్తిని కొట్టేసిన వాడు ఒకడు, తద్దినాలు పెట్టని వాళ్ళు ఒకళ్ళు. ఖచ్చితంగా పితృకార్యం అంత ముఖ్యమైన విషయం. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు, ఆయనకంత కోపం లేదు, ఆయన దయామయుడు. పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు. ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి, వేరే ఎక్కడ వేరే ఆహారం లేదు, నీళ్లు చచ్చిపోతారు దాహంతో. వీడు వదిలే నీళ్లే ముఖ్యం ఇక్కడ. ఏ కులం వారికి ఆ కులం ప్రకారం ఆచారాలు ఉన్నాయి. అందరికీ ఉన్న సామాన్య ఆచారం ఏమిటంటే, ఓ బ్రాహ్మణుడు పిలుస్తారు, స్వయం పాకమని ఇచ్చేస్తారు. కాళ్ళు కడిగి ఆయన ఏదో వండుకు బియ్యం దుంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు. ఏదో పూర్వకాలం సంభావనలు ఇవ్వకూడదు, ఇప్పుడున్న ప్రకారమే ఇవ్వాలి. వాడు బావులేరు సరైన వాడు, ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు. వాడి పాపం వాడు అనుభవిస్తాడు, నీ పని నువ్వు చేసి. అవన్నీ